ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం మలాకి గ్రంథం 3:10. నా మందిరంలో ఆహారముడినట్లు 10వ భాగమంతే మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా మరి అనేక హృదయాల్లో ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా ఆర్థికపరమైనటువంటి హెచ్చింపు దయచేసి నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, బైబిల్లో అనేక ఆర్థికపరమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ వస్తున్నాం. మరి బైబిల్ సంఘటనలో దేవుని వాక్యంపై విశ్వాసాన్ని పెంచితే ఆధునిక కాలంలో దేవుని సూత్రాలను, ఆదాయంలో దశంభాగం ఇవ్వడం, విశ్వాసంతో అడుగులు వేయటం, ఇవన్నీ పాటించి ఆర్థికంగా అద్భుతమైన విజయం సాధించినటువంటి ఒక నిజమైన బిజినెస్ హిస్టరీ, నిజ జీవిత సంఘటన గురించి ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. ఇది ప్రపంచ ప్రసిద్ధ కోల్గేట్ కంపెనీ స్థాపకుడు విలియం కోల్గేట్ గారి జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన. ఖాళీ జేబులతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన. 1804 సంవత్సరం విలియం కోల్గేట్ అనేటువంటి ఒక 16 ఏళ్ల పేద కుర్రవాడు మరి బ్రతుకుదెరువు కోసం తన ఇంటిని వదిలిపెట్టి న్యూయార్క్ నగరానికి బయలుదేరాడు. అతని తండ్రి చాలా పేదవాడు, పైగా అనారోగ్యంతో ఉన్నాడు. విలియం చేతిలో ₹1 కూడా లేదు. కేవలం ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప చేతిలో ఒక చిన్న మూట మాత్రమే ఉన్నాయి. అలా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అదే ప్రయాణంలో ఒక దైవభక్తి కలిగిన ఒక వ్యక్తి ఒక సలహా ఇచ్చాడు. న్యూయార్క్ వెళ్ళేటువంటి దారిలో అతనికి ఒక వృద్ధుడైనటువంటి క్రైస్తవ నౌకా కెప్టెన్ పరిచయం అయ్యాడు. విలియం పరిస్థితిని చూసి ఆ వృద్ధుడు అతనితో మాట్లాడి మరి మోకరించి ప్రార్థన చేసి ఒక బంగారం లాంటి సలహానిచ్చాడు, ఒక గోల్డెన్ సలహా ఇచ్చాడనమాట. విలియం, ఈ నగరంలో ఎవరో ఒకరు త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సబ్బుల వ్యాపారం అవుతారు. అది నువ్వే ఎందుకు కాకూడదు? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు సంపాదించే ప్రతి డాలరు, ప్రతి రూపాయిలో మొదటి 10 పైసలు దశంభాగం దేవునికి ఇచ్చేసేయి. ఎందుకంటే ఆ సంపాదన అంతా దేవుడు నీకు ఇచ్చిందే. బైబిల్లో మలాకి 3:10 మనం చదివినట్లయితే, నా మందిరంలో ఆహారముడినట్లు 10వ భాగం అంతయు నా నిధిలోనికి తీసుకుని రండి అనుంది. ఆ వృద్ధుడు చెప్పిన మాట విలియం గారు హృదయంలో బలంగా నాటుకుపోయింది. నగరానికి వచ్చిన తర్వాత విలియం ఒక చిన్న సబ్బుల తయారీ షాపులో కూలీగా చేరాడు. అతనికి వచ్చిన మొదటి జీతం నుంచి కెప్టెన్ చెప్పినట్లు 10% దశంభాగం అంతా దేవుని పరిచర్యకు, పేదలకు తీసి పక్కన పెట్టడం ప్రారంభించాడు. అతని కష్టపడే తత్వం, నిజాయితీ చూసి యజమాని అతన్ని వ్యాపారంలో భాగస్థుడిగా, పార్ట్నర్గా చేసుకున్నాడు. కొన్నాళ్ళకు ఆ యజమాని మరణించడంతో విలియం ఆ యొక్క వ్యాపారాన్ని పూర్తిగా తన చేతిలోకి తీసుకున్నాడు. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఆర్థికపరమైన అద్భుతం ఏంటంటే, విలియం వ్యాపారం రోజు రోజుకు ఊహించిన రీతిలో పెరగడం ప్రారంభమైంది. దేవుడు ఆ యొక్క విలియం వ్యాపారాన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే అతని సంపాదన కోట్లలోకి చేరింది. సంపాదన పెరుగుతున్న కొద్దీ విలియం కోల్గేట్ గారు ఏం చేయారు తెలుసా? దేవునికి ఇచ్చే భాగస్వామ్యాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళాడు. మొదట 10% ఇచ్చాడు. వ్యాపారం ఇంకా పెరిగింది. తర్వాత 20% ఇవ్వడం ప్రారంభించాడు. ఇది కాస్త 30%, 40%, చివరికి 50% తన సంపాదనలో సగం భాగం దేవుని పని కొరకే ఇచ్చేసేవాడు. కానీ ఆశ్చర్యంగా ఆయన ఎంత ఎక్కువగా ఇస్తూ పోయాడో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా ఆయన వ్యాపారం లాభాల్లోకి దూసుకుపోయింది. ఇది నిజ సంఘటన. మనకేం నేర్పుతుంది దీని ద్వారా? విలియం కోల్గేట్ మరణించే సమయానికి ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో ఒకటిగా నిలిచిపోయాడు. ఈ రోజున మనం వాడుతున్నటువంటి కోల్గేట్ టూత్పేస్ట్ వెనక ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవ భక్తుడి నిజ జీవిత కథే. బైబిల్ చెప్పినట్లుగా, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిపి నిండుకొని పొర్లునట్లుగా మనుషులు మీ ఒడిలో కొలుతురు. లూకా సువార్త 6:38 అనేటువంటి మాట మరి యొక్క విలియం గారి జీవితంలో అక్షరాల నిజమైంది.
మన ఆర్థిక ఇబ్బందుల్లో కూడా దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇచ్చి ఆయనను నమ్మినప్పుడు దేవుడు మన వ్యాపారాలను, ఉద్యోగాలను ఊహించని రీతిలో హెచ్చిస్తాడనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ కాదంటారా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక్కడ ఉన్న ప్రతి వారికి వెలిగింపునిచ్చి ఆర్థికపరమైనటువంటి అద్భుతాలు స్వతంత్రించుకోవడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.